మనిషి మాంసం తిని చేప టేస్ట్ వస్తుంది అన్నాడు జపాన్ కి చెందిన ఈసై సగవా. ఇతను యూనివర్సిటీలో చదవడానికి ప్యారిస్ షిఫ్ట్ అయ్యాడు. అక్కడ రైనీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. జూన్ 1981 ఈసై తన బర్త్డే పార్టీకి అపార్ట్మెంట్ కి రమ్మని రైనీని ఇన్వైట్ చేశాడు. రైనీ బర్త్డే పార్టీకి వచ్చాక తనతో కాసేపు సరదాగా మాట్లాడి అవకాశం చూసి గన్ తో రైనీని కాల్చేశాడు. భయంకరమైన విషయం ఏంటంటే రైనీ శవాన్ని రేప్ చేసి 2 రోజుల వరకు తన శరీర మాంసాన్ని తిన్నాడు. మిగిలిన బాడీ పార్ట్స్ ని సూట్ కేసులో ప్యాక్ చేసి అడవిలో పడేశాడు. రైనీ శవం అడవిలో ఉన్న ఒక రైతుకు దొరికింది. దీని గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇంట్రాగేషన్ లో తెలిసిన విషయం ఏంటంటే రైనీ అందంగా ఉండడం వల్ల రైనీ అంత అందం తనకు దక్కాలని చంపి తిన్నానని చెప్పాడు. అంతేకాదు వరస్ట్ విషయం ఏంటంటే మనిషి మాంసం చేపలాగా సాఫ్ట్ గా టేస్టీగా ఉందని చెప్పాడు. 1987లో ఇన్ ద ఫాగ్ అనే బుక్ ని పబ్లిష్ చేశాడు. అందులో రైనీని ఎలా చంపి తిన్నాడు అనే విషయాల్ని డీటెయిల్ గా వివరించాడు.